అలీషా, దిస్ మ్యాటర్ ఈస్ వర్త్ ఎ షాట్. ఐ అగ్రీ, బట్ ఇందులో ఇంపాక్ట్ ఎక్కడుంది? పోలీసులు విచారణ గురించి ఎక్స్క్లూజివ్ కవరేజ్, సస్పెక్ట్ గురించి మనం అన్కవర్ చేస్తున్న కొన్ని సజెస్టివ్ డీటెయిల్స్. వీ నీడ్ దట్ కైండ్ ఆఫ్ స్టాఫ్. ఇది ఏది లేకపోతే దెన్ డూ వన్ థింగ్, గెట్ యువర్ సోర్స్ టు అవర్ స్టూడియో. సో నేషనల్ టీవీలో నీ ఐడెంటిటీని రివీల్ చేయడానికి నువ్వు రెడీగా ఉన్నావా? అలీషా, నీకు నా సిచ్యువేషన్ చెప్పాను కదా. హీస్ బ్లాక్మెయిలింగ్ మీ. కోడింగ్ తెలిసిన ఒకే ఒక్క కారణంతో ఐమ్ డన్. ఓకే, పోలీసులకి చెప్పలేకపోతున్నా, ఇక మీడియా ముందు. నకుల్, నా సోర్స్ని ఛానల్లో రివీల్ చేయమంటున్నారు. సెన్సేషనల్ లీడ్స్ లేకుండా నా రిపోర్ట్ ప్రపోజల్ని వాళ్ళు చూడ్డానికి కూడా రెడీగా లేరు. ఐమ్ సారీ, బట్ దాట్స్ హౌ ఇట్ ఈస్. అలీషా, వెయిట్ సిట్ డౌన్ ప్లీజ్. దర్ ఇస్ మోర్. వాట్? ఆ రోజు నీకు ఇద్దరు అమ్మాయిల గురించి చెప్పాను కదా. అమర్ నా హెల్ప్ లేకుండానే వాళ్ళని ట్రాక్ డౌన్ చేశాడు. ఇది అమర్ వాళ్ళల్లో ఒక అమ్మాయి రిలేటివ్తో బేరం మాట్లాడిన కాల్ రికార్డింగ్. దీన్ని రిమోట్గా రికార్డ్ చేశాను కాబట్టి వన్ సైడ్ ఆడియోనే రికార్డ్ అయింది. ఇది సరిపోతుందా కన్విన్స్ చేయడానికి? నీ సిస్టర్తో నేను టైం స్పెండ్ చేసిన ఓపెనింగ్ విజువల్స్ ఇవి. దీని 1 hour ఫుల్ వెర్షన్ నా దగ్గర ఉంది. హే వద్దు బ్రో, నాకు అలాంటి ఫీలింగ్స్ అస్సలు లేవు. 25 లక్షలు నువ్వు నాకు ఇచ్చేస్తే నీ చెల్లి వీడియో ఇంటర్నెట్లోనూ టెలిగ్రామ్లో ఉన్న పోర్న్ గ్రూప్స్లోనూ అప్లోడ్ అవ్వదు. దట్ ఈస్ మై డిమాండ్. నకుల్, దిస్ ఇస్ సీరియస్. కమ్, పోలీసులకి రిపోర్ట్ చేద్దాం. జస్ట్ సెండ్ మీ ద ఫైల్. నో బట్ అలీషా, వి జస్ట్ హర్డ్ ద కమిషన్ ఆఫ్ అ క్రైమ్. దీన్ని వెంటనే స్టాప్ చేయాలి. నో వెయిట్ అలీషా. What time is the flight booked Sir? for? Come in. ఈ క్రిమినల్ గురించి ఇంకా ఏమైనా డీటెయిల్స్ మీకు తెలుసా? అన్నీ ఈ ఫైల్లో ఉన్నాయి సార్. ఈ వాయిస్ నోట్ని మీకు పంపించిన అదే వ్యక్తి కదా అమర్ కోయంబత్తూర్ లొకేషన్ కూడా మీకు పంపింది? యా. అనానమస్ సోర్స్. అదెవరై ఉంటారు? ఎనీ ఐడియా? తెలీదు సార్. ఫైన్, ఇది నేను హ్యాండిల్ చేస్తాను. మీరు ఒక రిటర్న్ కంప్లైంట్ రాసివ్వండి. అలాగే మీ డీటెయిల్స్, ఫోన్ నంబర్ ఫ్రంట్ డెస్క్లో ఇచ్చి వెళ్ళండి. మీరిచ్చిన లొకేషన్ కరెక్ట్ అయితే ఐ అష్యూర్ యూ రేపే అతన్ని పట్టుకుంటాం. ఈలోగా ఏదన్నా మాట్లాడాలనుకుంటే ఇదిగోండి, ఇది నా పర్సనల్ నంబర్. దీనికి కాల్ చేయండి. ఓకే. హలో. హలో అలీషా. ఎస్ మ్యామ్. నేను ఎందుకు కాల్ చేశానంటే ఐ జస్ట్ రెడ్ యువర్ ప్రపోజల్, సీరియల్ రేట్స్ ఆఫ్ బెంగళూరు. ఇట్స్ వెరీ కంపెలింగ్. నాకు దాన్ని ఒక ఫుల్ సెగ్మెంట్ గా రన్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ నతాషా. ఓకే, అనురాధతో చెప్పి నేను స్లాట్ అరేంజ్ చేయమని చెప్తాను, కానీ కొంచెం ఒరిజినల్ ఫుటేజ్ ని దానిలో యాడ్ చేయగలవా? ష్యూర్, నేను ట్రై చేస్తాను. హే ఆసమ్, సీ యు ఆన్ మండే అండ్ గుడ్ వర్క్. థ్యాంక్ యూ. God damn it, Nakul. మీరిచ్చిన లొకేషన్ కరెక్ట్ అయితే ఐ అష్యూర్ యూ రేపే అతన్ని పట్టుకుంటాం. ఈవినింగ్ ఒక కాల్ వచ్చిందని నేను రూమ్ నుంచి బయటకు వచ్చాను. నేను వేసుకున్నది ప్లెయిన్ వైట్ షర్ట్ అండ్ జీన్స్, దాని మీద నా లక్కీ బ్లేజర్. అక్కడి నుంచి ట్రైన్లో కోయంబత్తూర్కి వచ్చాను. అక్కడి నుంచి నా ఫ్రెండ్ స్కూటీ తీసుకుని బయటకు వచ్చాను. సముద్ర సిల్క్స్కి వెళ్ళే డిస్టెన్స్. సముద్ర సిల్క్స్ ఒక ఓల్డ్ అబాండెడ్ బిల్డింగ్.
అలీషా. భయపడక్కర్లేదు. ఇదొక సీరియస్ మెడికల్ కండిషనే, బట్ దీనికో ఎక్స్పెరిమెంటల్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఉంది. ఫీచర్ రికగ్నిషన్. ఒక మనిషి ముఖాన్ని తీసుకుంటే కళ్ళు, ముక్కు, పెదవులు ఇలా ఇట్స్ బేసికలీ కలెక్షన్ ఆఫ్ ఫీచర్స్ యూనో. అందులో ఇండివిజువల్ వేరియేషన్స్ని కనిపెట్టడానికి ట్రై చేయాలి. అంటే ఒక వ్యక్తి ఫేస్ని ఇంకొక వ్యక్తి ఫేస్తో డిఫరెన్షియేట్ చేసే ఏదో ఒక యునీక్ ఫీచర్ ఆ ముఖంలో ఉంటే దాన్ని బట్టి ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయాలి. స్క్వేర్ స్ట్రక్చర్డ్ ఫేస్ లైక్ పెంటగన్, ఒక ఫిఫ్త్ కార్నర్ లాగా పొడుగ్గా ఉండే గడ్డం అతనిది. ఇది తనకి చూపించారంటే తను కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలున్నాయి. క్లారిటీ వేరు, అక్యురసీ వేరు. తన మెమరీలో ఫేస్ ఉంటే మనం కనిపెట్టేయచ్చు. దట్ వాజ్ మెమరీ ఎర్రర్. ఎవరో డోర్ పగలగొడుతున్నట్టు శబ్దం వస్తేనూ వచ్చాం. ఇట్స్ ఎ క్లాసిక్ కేస్ ఆఫ్ సోర్స్ మానిటరింగ్ ఎర్రర్. Tell me. సుప్రియ, వీ హ్యావ్ అ నేమ్. హరణ్ శంకర్. ఫోటో అండ్ డీటెయిల్స్ పంపుతాను. లాస్ట్ 6 months నుండే అతని యాక్టివిటీస్ నాకు తెలియాలి. జాబ్స్, అసోసియేట్స్, కాంటాక్ట్స్, అతను ఫ్రీక్వెంట్గా విజిట్ చేసిన లొకేషన్స్, ఎవ్రీథింగ్. Why did you kill Amar Felix? పోలీసులు ఈ బిల్డింగ్ని సరౌండ్ చేయడానికి ముందే నేను నీకు ఛాన్స్ ఇస్తాను. చెప్పు, ఎందుకని అమర్ ఫెలిక్స్ని చంపావు? మనం వెతుకుతున్న కిల్లర్ దొరికాడు. ఎవరో చెప్తే షాక్ అవుతారు. ఆర్ ఎక్సెంట్రిక్ నైబర్ హరణ్ శంకర్. హరణ్ ఏమంటున్నారు సార్? మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాదవి మెమోరియల్ హాస్పిటల్ ఉంది కదా, అక్కడికి రండి. వాడిప్పుడు నా ముందే ఉన్నాడు. అలన్, హరణ్కి దీనికి ఏంటి సంబంధం? అరెస్ట్ డీటెయిల్స్ నేను ఇస్తాను. మరి ఈ స్కెచ్? సార్, ఇది మనల్ని మిస్లీడ్ చేయడానికి. ఫర్గెట్ ఇట్. ఇలాంటి వాడు అసలు లేడు. హరణ్ ఈజ్ ఆ మ్యాన్. పేరు అమీర్ అలీ. నేను మీ దగ్గర స్వయంగా సరెండర్ అవడానికి వచ్చాను.
సార్, విట్నెస్, స్కెచ్ అండ్ అక్యూస్డ్ అందరూ మీకు దొరికారు కదా? నేను బయలుదేరచ్చా? Alan, what's your plan? సార్, ఇప్పటికీ తన కస్టడీలో ఉంచండి. నేను మిగతా విషయాలన్నీ డీటెయిల్గా రేపు మాట్లాడతాను. నీ అమీర్ అలీ ప్లాన్ చాలా బాగుంది. ఐ డెంట్ సీ దాట్ వన్ కమింగ్. కానీ హరణ్ శంకర్, నువ్వు ఆ హార్డ్ డ్రైవ్ కోసమే అమర్ని చంపుంటే you've got to be a lot more smarter than that. You can drop the act, Haran. అమర్తో పాటు కాలిపోయిన బిల్డింగ్లోంచి మిస్ అయింది ఒక మోస్ట్ వాల్యుబుల్ ఆబ్జెక్ట్. అతనెంతో సేఫ్గా దాచుకున్న HDD డ్రైవ్. దాన్ని కొన్ని రోజులుగా నేను వెతుకుతున్నాను. నాకిప్పుడు తెలియాల్సింది ఇస్ హూ ఆర్ యూ, ఇందులో నీ రోల్ ఏంటి? మీరు చెప్పినట్టు ఆ బిల్డింగ్ని నేనే కాల్చుంటే అందులో నాకు కావాల్సింది ఏమీ లేదని మీకు తెలుసుండాలి కదా.